బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం చోటు చేసుకుంది. త్యాగరాజ వీధిలో ఒకే కుటుంబానికి సంబంధించిన 4 మృతి చెందారు. నిన్న బైక్ని బోర్ సర్వీస్ చేయించాడు మురళి. బోర్ సర్వీస్ చేయించిన తర్వాత రాత్రంతా ఇంజన్ స్టార్ట్ చేసి ఉంచాలని మెకానిక్ సూచించడంతో ఇటు ఇంజన్ స్టార్ట్ చేసి రాత్రంతా తన ఇంట్లో లాక్ చేసిన తర్వాత తన ఇంట్లోనే ఇటు కిటికీలు డోర్లు అన్నీ క్లోజ్ చేసి ఇరుకుగా ఉన్న తన ఇంట్లోనే ఉంచి తనకు బయటకు వచ్చిన ఆ విషయ వాయువు దాని ద్వారా ఊపిరాడక ఇటు మురళి తండ్రితో పాటు ఇటు కొడుకు అలాగే 2 కూతుర్లు కూడా మృతి చెందారు. ఇంటి పైన ఉన్న రూమ్లో ఇటు మురళి తన భార్య రేవతి వాళ్ళిద్దరూ ఆ ఇంటి పైన ఇంకొక రూమ్లో వాళ్ళు నిద్రపోవడంతో మొత్తానికైతే వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు మృత్యుని జయించారు. కానీ ఇటు మృతులు రామచంద్ర అలాగే కార్తిక్ కొడుకు అలాగే ఇటు 2 కూతుర్లు చందన చరిత వీళ్ళు 4 కూడా మొత్తానికైతే ఈ ఘటనలో మొత్తానికైతే ఈ 4 కూడా ప్రాణాలు కోల్పోయారు. అసలు సాధారణంగా బైక్కి సంబంధించి బోర్ చేయించిన తరువాత ఇటు పాతకాలం బైకులు కానీ పాతకాలం మెకానికులు కానీ రాత్రంతా వాటిని స్టార్ట్ చేసి ఉంచాలి అంటూ సూచిస్తుంటారు. మనం చూస్తున్నాం ఆ విజువల్లో కనిపించే 2 చిన్నారులు అలాగే ఇటు తన కొడుకు కార్తిక్ వీళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఒక చిన్న రూమ్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు ఆ బైకును కూడా ఇంట్లో పెట్టి ఆ రూమ్ లోపలనే పెట్టి ఇటు లాక్ చేసి ఇల్లు దాని తర్వాత మొత్తానికైతే ఇంటికి ఆ కిటికీలు కానీ డోర్లు కానీ ఏమీ తెరవకుండా ఆ బైక్ని ఆన్ చేసి లోపడే పెట్టి ఆ రాత్రంతా అలా వదిలేయడం వల్ల మొత్తానికైతే ఆ బైక్ నుంచి ఏదైతే పొగ వస్తుందో ఆ స్మోక్లో కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడైతే ఇటు హీమోగ్లోబిన్తో రియాక్ట్ అవుతుందో అది ఇటు హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ మన బాడీలో సాధారణంగా ఆక్సిజన్ని ఇటు బ్రెయిన్కి కానీ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఇటు హీమోగ్లోబిన్ అనే ప్రోటీనే క్యారీ చేస్తుంటుంది. కానీ ఆ హీమోగ్లోబిన్ ఇటు కార్బన్ మోనాక్సైడ్తో కలిస్తే కనుక అది విషవాయువుగా మారుతుంది. ఒక్కసారిగా ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఇప్పుడు 4 ప్రాణాలు కోల్పోయారు. ఇటు మురళి తన పిల్లలు చనిపోతారు తన తండ్రి చనిపోతారు అని ఆలోచించలేదు. ఆ కిటికీలు కానీ ఆ డోర్స్ కానీ అవన్నీ కూడా క్లోజ్ చేసి ఉండడంతో మొత్తానికి నిద్రలో ఉన్న వాళ్ళు నిద్ర లేవలేని పరిస్థితి. ఒక్కసారిగా ఇటు అన్కాన్షియస్నెస్కి అంటే స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ స్పృహ కోల్పోయే నిద్రలోనే ఆ పిల్లలు చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఇటు స్థానికులు పోలీసులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే ఈ ఇంజిన్ బోర్ చేపించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పడుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి. ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. రాత్రంతా ఆ బైక్ను ఇంట్లోనే పెట్టుకొని ఆన్ చేసి ఉండడం వల్ల ఆ పొగ ఏదైతే ఉందో ఆ పొగ వీళ్ళు నిద్రలో ఉన్న సమయంలోనే మొత్తానికి కార్బన్ మోనాక్సైడ్ ఇటు వాళ్ళు పీల్చుకొని శ్వాస ఆడక అలాగే ఇటు బ్రెయిన్కి కానీ లంగ్స్కి కానీ ఇలాంటి వాటికి మొత్తానికి ఆక్సిజన్ రాక చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 4 సంబంధించిన స్టేటస్ కానీ అలాగే తన తండ్రి అలాగే భర్త భార్య వాళ్ళ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి? ఏదైతే ఈ దారుణమైనటువంటి సంఘటన పొంగనూరు పట్టణం త్యాగరాజ అన్నటువంటి వీధిలో చోటు చేసుకుంది. ముఖ్యంగా
మురళి అనేటువంటి అతను మురళి భార్య పేరు రేవతి. వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ఆ వీధిలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతను బైక్ ఏదైతే ఉందో గడిచిన 2 రోజుల క్రితం బోరుకు వచ్చిందని చెప్పి ఒక మెకానిక్ సర్వీస్ కి ఇవ్వడం జరిగింది. సర్వీస్ కి ఇచ్చిన తర్వాత నిన్న రాత్రి ఆ బండిని పూర్తిగా ఆన్ లో ఉంచాలి అనేసి మెకానిక్ చెప్పడంతో మురళి ఆ బైక్ ని ఇంట్లో స్టార్ట్ చేసి పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మురళి తన భార్య రేవతి ఇద్దరు కూడా ఆ ఇంట్లో పైపు పోర్షన్ లో ఉన్నటువంటి రూమ్ లో వాళ్ళని నిద్రించడం జరిగింది. ఈ బైక్ పెట్టినటువంటి ఆ రూమ్ లో తన 3 పిల్లలు, తన ఎవరైతే రామచంద్ర అనేటువంటి తండ్రి ఉన్నాడు, ఆయన వాళ్ళ పిల్లల తాత ఆయన, వీళ్ళు 4 కూడా ఆ బైక్ పెట్టినటువంటి ఆ రూమ్ లో నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నైట్ అంతా కూడా ఆ బైక్ స్టార్టింగ్ లో ఉండడం, పూర్తిగా కూడా ఇంటి తలుపులు కావచ్చు, కిటికీలు కావచ్చు, అన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ పొగ మొత్తం కూడా ఇల్లంతా కూడా బాగా దట్టంగా ఉదయం వరకు కూడా నిండుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఊపిరాడకుండా ఆ పొగ పీల్చుకుని 4 కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. అందులో ఒక దారుణమైనటువంటి సంఘటన ఏంటంటే 2 ఆడపిల్లలు, ఆ 2 కూడా కవల పిల్లలు. ఏదైతే పుట్టినప్పుడు ఒకేసారి పుట్టారు, చివరికి చనిపోయినప్పుడు కూడా ఒకేసారి చనిపోయినటువంటి పరిస్థితి మాత్రం ఆ ఈదులో ప్రతి ఒక్కరిని కూడా కలచివేస్తుందని చెప్పాలి. అయితే పోలీసులు అక్కడ చేరుకొని ఏదైతే గడిపెట్టినటువంటి ఆ తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా అప్పుడు విషయం అంతా కూడా బయట తెలిసింది. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం పుంగనూరులో తీవ్ర విషాదాన్ని నిలిచిందని చెప్పాలి. పోలీసులు మాత్రం కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో ఏమన్నా అనుమాన కోణాలు ఉన్నాయా లేకపోతే ఏంటన్నటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తూ కేసును నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమికంగా మాత్రం కేవలం ఆ పొగ దీని వలనే చనిపోయి ఉంటారన్నటువంటి ఒక అంచనాకు మాత్రం కొంత తెలియజేసినప్పటికీ కూడా మరింత స్థాయిలో కూడా కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మా బిడ్డల్ని మేము అన్యాయంగా పోగొట్టుకున్నామంటూ బోరున వెళ్ళగొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని, నాకు తెలియక ఇలా చేశాను అని తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఒక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. అన్నమయ్య జిల్లాకి సంబంధించిన పుంగనూరులో ఇటు త్యాగరాజ వీధిలో ఒకే కుటుంబానికి సంబంధించిన 4 మృతి చెందారు. ఆ బైక్ని ఇరుకైన ఆ ఇంట్లోనే, ఆ ఇరుకైన ఆ రూమ్లోనే ఆ బైక్ని పెట్టి రాత్రంతా ఆన్ చేసి పెట్టినందుకు బైక్ నుంచి వచ్చిన ఆ విషవాయువు, ఆ పొగ, సాధారణంగా ఆ పొగలో ఇటు కంబషన్ ఇంజన్స్లో వచ్చే పొగలో సాధారణంగా ఇటు కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ అది టేస్ట్లెస్, ఆర్డర్లెస్, అంటే ఎలాంటి వాసన రాదు, అలాగే ఎలాంటి టేస్ట్ ఉండదు. సో నిద్రలో ఉన్న వ్యక్తులు కూడా మెలకువగా, అంటే ఆ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళకి నిద్రలోంచి లేచే అవకాశం కూడా ఉండదు. సో ఆ నిద్రలోనే పీల్చుకొని మొత్తానికైతే ఒక అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 2 పిల్లల్ని కోల్పోయినందుకు ఇటు తండ్రి కూడా బాధపడుతున్నట్టు తెలుస్తుంది మురళి. సో దీనికి సంబంధించిన విజువల్స్లో మనం చూస్తున్న ఇటు ఫొటోస్లో ఆ చిన్నారులు ఇద్దరు అమ్మాయిలు, పాపలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 2 కూతుర్లు, అలాగే ఒక కొడుకు, అలాగే తండ్రి, మొత్తంగా ఇటు 4. ఈ సంఘటన జరిగిన సమయంలో ఇటు బైక్ని కింద ఉన్న రూమ్లో పెట్టి పైన మరొక రూమ్లో ఇటు మురళి తన భార్య వీళ్ళిద్దరు కూడా పైన ఉన్న రూమ్లో వాళ్ళిద్దరు కూడా